వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్ కుమార్. చిత్తూరు కైలాసధామం మహాప్రస్థానం తొలి వార్షికోత్సవ వేడుకల్లో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమ విశేషాలు, నూతన కమిటీ అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. ద్వారకనాథ్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోబడడం జరిగింది. కార్యదర్శిగా లయన్ జికే మనోహర్ గారు అపాయింట్ అయ్యారు. కోశాధికారిగా ఆడిటర్ రమేష్ బాబు గారు అపాయింట్ అయ్యారు. జాయింట్ సెక్రటరీగా వెంకటేష్ గారు అపాయింట్ అయ్యారు. జాయింట్ ట్రెజరర్ గా సరవణ గారు అయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా మన నరేష్ గారు అపాయింట్ అయ్యారు. సో దీంతో పోస్టులు ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్న కార్యక్రమమే ఇది. అది ఒకరు అధ్యక్షత జరగాలి కాబట్టి అధ్యక్షులు, కార్యదర్శులు అట్లా పెట్టుకున్నామే గానీ ప్రతి ఒక్కరూ దీనికి ప్రెసిడెంటే. సో పబ్లిక్ ఉపయోగపడే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి. మెయిన్ గా పబ్లిక్ కూడా వారి సహాయాలు అందించినారంటే ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాల్ని నెరవేర్చొచ్చు. చిత్తూరుకి ఒక నిజమైన గిఫ్ట్ అనే విధంగా మనము చిత్తూరు ప్రజలకు దీన్ని అంకితం చేస్తాము. కైలాసధామం మహాప్రస్థానం ఒక సంవత్సరంగా కమిటీ వాళ్ళందరూ మూకుముడిగా సేవా దృక్పథంతో ఎంతో కష్టపడి అందరి మెప్పులు పొందగలిగినాం. దీనికి కమిటీ తరపున 24 మంది అర్హులే. తర్వాత ఈ కైలాసధామానికి పూర్తి అవ్వడానికి 2.5 సంవత్సరం మనకు పట్టింది. అడిగిన దాతలందరూ చాలా గొప్పగా మనకు విరాళాలంతా అందించినారు. దాతల ధైర్యాన్ని గాని వారి నమ్మకాన్ని గాని మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఇందులో ఈ 1 సంవత్సరంలో చాలా మంది అనాథలకు కూడా మేము దహన సంస్కారాలు చేస్తూ వచ్చినాము. అందులో కూడా కొన్నిటికి మా సరవణ గారు ఏం చెప్పారంటే, ఈ కమిటీకి కైలాసధామానికి మాత్రం డబ్బు చేరిపోవాలా, అనాథ సంస్కారం వాళ్ళు అడగకూడదు. బీదోళ్ళుగా ఉన్న ఎవరన్నప్పుడు మేము ఇక్కడ ఉండే 24 మందిలోనే చాలా మంది ఆ డబ్బు సంస్థ కట్టుతూ మేము ఫ్రీగా కూడా చేసి ఇచ్చినాము. 6,500 రూపాయలు తీసుకుంటా ఉన్నాము. ఈ 6,500 రూపాయలు కూడా మనకు సరిపోతుందా, మిగులుతుందా అనేది లేకుండా ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండాలా, సేవా దృక్పథంతో మనం చేయాలా అనే ఒక కాన్సెప్ట్ తోటి దీనికి చేసుకున్నాము. ఈ కైలాసధామం మహాప్రస్థానం అనేది ఉండేది అందరికీ సేవ చేయాలా అనే ఒక దృక్పథంతో మనం ఇక్కడికి ఈ చిత్తూరుకు వచ్చినాము. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు మాతో సహకరించాలని కోరుకుంటూ, ఇది ఒకరిది కాదు, ఇది అందరిది, మన అందరిది. ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలండి. ప్రశ్నలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నన్ను వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేశారు మన కమిటీ వాళ్ళు. ఇది 2026-27 టర్మ్ మనకు 1 year కి ఇది వర్తిస్తుంది. మన అందరికీ మరోసారి మన చిత్తూరు ప్రజలకు నేను వినిపించేది ఏమంటే, ఒక చక్కని వాతావరణంతో 200 పండ్ల చెట్లు, పూల చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు లోపల ఎంటర్ అయ్యారంటే లేడీస్ కి సెపరేట్ గా, జెంట్స్ కి సెపరేట్ గా వాష్రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ లేకుండా ఒక బాడీని దహనం చేసేదానికి అన్ని రకమైన సదుపాయాలు మన ఈ కైలాసధామం క్రెమటోరియంలో ఉంది. అలాగే పబ్లిక్ కూడా కానివ్వండి, మనకు లోపల చాలా మంది ఒక అనాథ సవాలు వచ్చినా, ఏ రిక్వెస్ట్ వచ్చినా మేము ఫ్రీగానే చేస్తున్నాం. మేము ఎక్కువగా మాకు ఈ సందర్భంగా సహకరిస్తూ ఉండేది అమ్మఒడి సభ్యులు. చాలా వరకు అనాథ బాడీలు వాళ్ళ ఖర్చులతో వాళ్ళు తీసుకొచ్చినా కూడా క్రిమేషన్ మన అయ్యే ఖర్చు 6,500 రూపాయలు మేమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన కైలాసధామం వల్లే. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా ఈ అనాథ సవాళ్ళని కూడా మేము ఉచితంగానే చేస్తున్నాము. ఇది ఒక సర్వీస్, పార్ట్ ఆఫ్ సర్వీస్ గా మేము ఇది చేస్తున్నాము. అమ్మఒడి పద్మనాభ నాయుడు గతంలో ఎన్నో అనాథ సభలు ఎత్తినారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ లో మేము కొంతమంది చేరినాక ఇప్పటికి కూడా 1,836 అనాథ సభలు ఎత్తినాము. గతంలో సుమారు మాకు 15 నుంచి 20,000 రూపాయలు సెలవయ్యేది. దాంట్లో కూడా కొంతమంది మేము ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా 4-5 మంది తీసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు కైలాసధామం పెట్టిన తర్వాత వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆ డబ్బు కూడా ఆ 4 మేము వేసుకునే డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టచ్చు. వీళ్ళంతా మాకు సహకరించిన దానికి వీళ్ళకందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఆదాయ సంఘం వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి అందరి సహకారంతో దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఈ యొక్క కైలాసధామాన్ని ఎంతో గర్వంగా ఈ రోజు కట్టుకోగలిగినాము. అందులో ముఖ్యంగా ఈ అనాథ సవాళ్ళకు చాలా ఆదరగా ఉంటుంది. ఎవరు దిక్కులో ఉన్న వాళ్ళకి ఎల్లకాలం ఎవరో ఒకటి చేస్తా ఉంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క కైలాసధామాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది చిత్తూరు ప్రజలకందరికీ మంచి సువర్ణ అవకాశంగానే ఉంది. ఆల్రెడీ మన శ్మశానాల్లో అంతా ప్లేసులు కూడా లేదు మనం పూడ్చుకోవాలంటేను చేసుకోవాలంటేను.